ఫస్ట్ వేడి నీళ్ళు, హాట్ వాటర్ యూ హ్యావ్ టు స్టార్ట్, అది ఫస్ట్. తర్వాత మనము బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్లో కొన్ని మీరు సీరియల్స్, పల్సెస్ అంటే మనము ఏం చెప్తారు, పప్పులు, కొన్ని అంటే ఎందుకంటే వేడి నీళ్ళు ఏమవుతుందంటే అది డైజెషన్, అంటే హాట్ వాటర్ అర్లీ మార్నింగ్ తుంబా సారీ చాలా బాగుంది, అది మంచిగా ఉంటుంది. ఎందుకంటే అది లేట్ నైట్ ఏముంటుందో, ఎంటీ స్టమక్ మీరు తాగితే పొద్దున్న అర్లీ మార్నింగ్, లేట్ నైట్ ఇది ఏముంటుందో అంటే ఇప్పుడు రిమైనింగ్ ఫుడ్ ఉంటది కదా, అది అన్ని ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అది మనము వి కాల్ ఇట్ యాజ్ ఎమల్సిఫైర్ అన్నమాట. సో వేడి నీళ్ళ నుంచి అది ఫస్ట్, అది ప్రివెంటివ్ లో వస్తుంది. సో ప్యూరిఫికేటరీ అంటే ఇప్పుడు పంచకర్మ మనం ఏం చెప్తాం, అది డీటాక్స్ చేసి మనము మన దగ్గర విరేచన ఒక ఉంటది, బస్తీ ఉంటది. సో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ శోధన ఏం ట్రీట్ చేస్తారు సార్ ఈ స్టమక్ ని క్లియర్ చేయడానికి? ఇప్పుడు స్టమక్ క్లియర్ చేయడానికి ఫస్ట్ మనము డిపెండింగ్ అపాన్ దోషాస్, అంటే ఇప్పుడు కఫ దోషం ఉంటే వమన చేద్దాం మనము, పిత్త దోషం ఉంటే విరేచన, వాత దోషం ఉంటే బస్తీ, అట్లాగా ఉంటది. ఇప్పుడు యూజువల్ గా కామన్ గా మాట్లాడాలంటే పంచకర్మ ట్రీట్మెంట్ లో మనము ఫస్ట్ డీటాక్స్, అంటే ఫస్ట్ ఒక 1 వీక్ ఒక డీటాక్స్ చేసి, అంటే విరేచన కొద్దిగా చేసి, పిత్తాన్ని కమ్ చేసి, అంటే తగ్గించి, తర్వాత జానుబస్తి ఒకటి ఉంటది, అంటే లోకలైజ్ ట్రీట్మెంట్ అన్నమాట. అంటే ఇప్పుడు అది వీట్ ఫ్లోర్ లో చేసి మనము జానులో, అంటే నీ జాయింట్ లో అది పెట్టేసి ఒక బ్రిడ్జ్ లాగా, సో లోపల మనము వి హీట్ ద ఆయిల్ అండ్ పుట్ ఇట్, అంటే ఆయిల్ ఇక్కడ కొద్దిగా వేడిగా ఉండాలి, అది చేసి ఒక 45 minutes ట్రీట్మెంట్ ఉంటుంది. అది మనము 7 to 10 days చేస్తే, సో మీకు యూజువల్గా అంటే ఇంటర్నలీ కొద్దిగా మందు వాడి అక్కడ టాక్సిన్స్ అన్ని తీసేసి, ఆమె తీసేసి, బయట నుంచి మనం ఇది బస్తి చేస్తే, సో మీకు క్యూర్ అయిపోతుంది.